రాముని అంటే మన ఆత్మరాముడు జ్యోతి రూపం అన్నమాట. దానికి ఇప్పుడు ప్రతి ఒక్క మహాత్ములు కొందరు రామతారకమే చెప్తారు, కొందరేమో శివతారకం చెప్తారు, కొందరేమో తన ఆత్మతారకం. అంటే మన శ్వాస ఏ విధంగా పోతుండదు, ఏ విధంగా వస్తుండదు అది గ్రహించండి. సో తోటి పైకి వెళ్తుంది, తోటి కిందికి వస్తుంది. దానికి ఆత్మ మంత్రం అంటారు. ఇప్పుడు అది ఆ మంత్రాలకి మర్యాద ఏం లేదన్నమాట. ప్రతి ఒక్క కిరిమి కీటక సబ్బన్న ప్రాణి లోపల ఆ మంత్రం ఆడుతుంది. ఆ మంత్రం ఎప్పుడు ఆడదో ఇది పడిపోతుంది. అది ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరు ఏమన్నా యోగి రామతారకంతో ఆయన మహిమ చూపించండి, ఆయన అన్ని పుస్తకాలన్నీ బంగారువి పట్టుకున్నా అయిపోయి. ఆయన ఎక్కడ పోతాడు, నేను అక్కడ పోతా అనాలి. అంటే అప్పుడు తరించుతాడు. మీరు ప్రజలకు ఉపదేశించాలని వేదాలతోటి మంత్రాలతోటి బ్రాహ్మణుడు అంటే శాస్త్రం చదువుకొని ఈ బ్రాహ్మణ లోపల కూడా 3 రకాలు అన్నమాట. ఉత్తముడు, మధ్యముడు, అధముడు. ఉత్తమ బ్రాహ్మణుడు శ్రేష్ఠత్వం, సత్వగుణ సహనం అన్నిటినీ కలుపుకొని పోతాడు. దానికి సాధు బ్రాహ్మణ అంటారు. కర్మ బ్రాహ్మణ వేరే, వేష బ్రాహ్మణుడు వేరే. వాళ్ళు ద్వేషాలతో ఉంటారు. సాధు బ్రాహ్మణునికి ద్వేషం ఉంటుంది. దానికి నేను కరీంనగర్లో ప్రశ్నించిన బ్రాహ్మణునికి, మన ఎవరికి ఆయన పేరు ఏముంది, అదే ఆ శర్మ కాదు, గోపాల్. అంటే ఏమనైనా మరి మీరు శాస్త్రం సరిగానే చెప్తారు కరగాని మరి మీరు ముట్టొద్దు అంటారు ఎందుకు అంటే మా వాళ్ళు నెగలనీయరమ్మా అంటాడు. కానీ మీ వాళ్ళ కోసరాకి నడిస్తున్నాడు, కానీ నీ లోపల పెట్టుకున్నాక నగినట్టు చెప్తే అట్లా మనుషులు వాళ్ళకు శాస్త్రంని పరిపూర్ణత ఇచ్చినట్లు వాళ్ళకు భిన్నత్వం ఉండదు, ఏకత్వమే ఉంటుంది అన్నమాట. మహారాజుకు నేను ఏకత్వమే ఉండే మహారాజుకు. ఎట్లా అంటే భిన్నత్వం లేకుండా ఆయన ఉండే. సాధు బ్రాహ్మణుడు మంచి ఏకభావన ఉంటుండే. ఆయన భిన్న భావనంగా చూడకుండా అట్లా అందరూ. ఇప్పుడు మొదలు ప్రారంభం పునాది కాడ నుంచి మహారాజు సేవ చేసిండు ఇక్కడ. దానికి ఏమన్నాడు, అమ్మ నా చేత కాదు, నా చిన్న కొడుకుని తీసుకున్నాడు. ఎంతో మంది ఈ మూగ జీవులని కోసి అవును వాళ్ళ భక్షణ గురించి అంతే. దేవుడు అడగండి, ఆయన వాళ్ళకి చిన్నమెరిగి అది దేవుని పేరు చెప్పి అదేమంటారు చూడు, పీర్ల మొక్కు జల్లే పిల్లల పూర్వాయన అన్నట్టు. అంటే తినమెరిగే, ఏది చేసినా అని తినమెరిగే. ఈ కొందరేమో కోసి తింటుంటారు, ఈ కొందరేమో దేవుని పేరు పెట్టుకొని తింటుంటారు. ధర్మాలు శాస్త్రాలు ఇట్లాంటివే ఉండాలి. అహంకారాన్ని ధరించాలి. రమణాసురు ఇవి వ్యత్యాసాలు ఎందుకు చేసినారు నాయన, వీటిని ముందుకు పెట్టుకున్నారు మనం. రావణాసురుడు ఇంతో ఆయనంత బలాఢ్యుడు ఎవరు లేకుండా తపస్సులో, కానీ సీతని ఎత్తుకపోయి నశించండి. ఆయన లంక అంతా నశించింది. ఆయన మృత్యు చెందాడు. ఆయనకు మృత్యు లేదా అని అంటారు, కానీ ఇక మృత్యు దానికి భగవంతుడు అవతారం తీసుకుని వచ్చింది. రామావతారంలో సీతని తీసుకుపోవాలి లంక జడాలని. దానికి రాముడు రమణాసురుణ్ణి వధించండి అన్నమాట. ఆ రావణాసురుని అంత గొప్ప తపస్సు అని మళ్ళా 1,000 లింగాల స్థాపించాలి అని చెప్పిండు గురువు. ఆయన గురువు, రాముని గురువు చెప్తే అప్పుడు ఆ పాపం పరిహారం అవుతుందని.
రాముడు చంపిండు కదా రావణాసురుణ్ణి. దానికోసంకి ఆ 1,000,000 లింగాలు దేశం అంతా రాముడు సంచారం చేసుకుంటా స్థాపించిన నాయన లింగాలు. ఇప్పుడు ఇలా రామదేవుని కళ ఆ లింగం అది రాముని చేతితోటి స్థాపించిన లింగం. ఒకరు చింతపల్ల చెట్టు కింద పెట్టిండు, ఒక రాముడి భావన కలిగించిండు అనమాట. అయితే రామరెడ్డి ఏం చేసిండు, ఇది గుడి చేయాలి చింతపల్ల చెట్టు కాడ ఉండదు కదా అని అప్పుడు అది చిన్న గుడి చేయాలని తవ్వించిండు. తవ్విస్తే దాన్ని కనిపెట్టి ఆ రామటికెళ్ళి ఎత్తుకపోయిండ్రు. ఒక 2-3 ఉంటే ఆ సర్వలేసి మళ్ళీ మన్నేసిండ్రు. అది రామరెడ్డి చెప్పిన మాటలు ఇవి. మళ్ళీ దాని కిందనే స్థాపన కింద వేసి ఆయన స్థాపన చేసిండు అన్నమాట రామరెడ్డి. అదే అట్లా జ్ఞానానికి రావాలనైనా మనం ఇదే 3 ఆత్మంగా ఉండరాదు. ఇది మనం శాశ్వతం కాదు, ఈ తను శాశ్వతం కాదు, ఇది ఎంత నశించిపోయేది.